Hi friends, welcome to our GSWS Service channel. యాజ్ ఏ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. నేను వర్క్ చేసే సచివాలయంలో ఆధార్ సెంటర్ కూడా ఉందండి. సో ఆధార్ సర్వీసెస్ కూడా మనం చాలా వరకు మన ఫోన్లోనే చేసేసుకోవచ్చు. చాలామందికి అంటే మన ఫోన్లోనే చేసుకోవడం తెలియకపోవడం వల్ల ఆధార్ సెంటర్స్లో కానీ మీ సేవా సెంటర్స్లో కానీ గంటలు వెయిట్ చేసి అక్కడ చేయించుకొని ఎక్స్ట్రా మనీతో చేయించుకొని చూస్తూ ఉంటారు. మనము కొన్ని సర్వీసెస్లు అనేవి మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు, అలాగే ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అది ఎలానో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. దానిలో uida.gov.in అని టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ దీనిలో వెల్కమ్ అనే ఇంగ్లీష్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇది ఆధార్ యొక్క హోమ్ పేజ్ అన్నమాట. దీనిలో ఇక్కడ మై ఆధార్ అని ఉంది కదా, ఈ ఆధార్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా ఈ ఆధార్ సర్వీసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. అప్డేట్ యువర్ ఆధార్, డాక్యుమెంట్ అప్డేట్, చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్, అప్డేట్ డెమోగ్రఫిక్స్ డేటా అండ్ చెక్ స్టేటస్, ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఫార్మ్స్, Aadhaar enrollment and update charges, Aadhaar update history, update Aadhaar at enrollment update center, check Aadhaar status, download Aadhaar, order or Aadhaar PVC card, check Aadhaar PVC card status, Aadhaar enrollment update charges. ఈ సర్వీసెస్ అన్నీ మనము ఫోన్లోనే చూసుకోవచ్చు, ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు కూడా. అలాగే అప్లై చేసుకున్న దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఒకటి చెక్ చేద్దాం. దాంట్లో డాక్యుమెంట్ అప్డేట్ అని ఉంది కదా, డాక్యుమెంట్ అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఇప్పుడు లాగిన్ పేజ్ ఇలా వస్తుంది. దీనిలో ఆల్రెడీ అప్లోడ్ డాక్యుమెంట్ ఈజ్ సపోర్టెడ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ ఫ్రీ టిల్ 14/6/2025. ఇది నేను డాక్యుమెంట్ అప్డేట్ సెలెక్ట్ చేశాను కదా. డాక్యుమెంట్ అప్డేట్ ఏంటంటే 20 years నుంచి ఆధార్ ఎవరైతే అప్డేట్ చేయించుకోకుండా ఉన్నారో వాళ్ళవి కంపల్సరీగా POI అండ్ POA. POI అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, POA అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఇవి రెండు కంపల్సరీ అప్డేట్ చేయించుకోవాల్సింది డాక్యుమెంట్ అప్డేట్. అంటే 20 years నుంచి ఎవరైతే ఆధారు అసలు అప్డేటే చేయించుకోలేదు వాళ్ళు కంపల్సరీగా ఇది అప్డేట్ చేయించుకోవాలి. ఇది నార్మల్గా ఆన్లైన్లో అయితే ఫ్రీ ఉందండి. ఆధార్ సర్వీసెస్లో అంటే సెంటర్స్లో కనుకైతే ఆధార్ సెంటర్స్లో అయితే మాత్రం అమౌంట్ 50 rupees ఉంది ఛార్జింగ్. ఇప్పుడు మనం దాన్ని లాగిన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు లాగిన్ టు ఆధార్ వయా OTP అని ఉంది కదా, ఇక్కడ మనం ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. కింద క్యాప్చా ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ OTP క్లిక్ చేస్తే OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు లాగిన్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన రైట్ సైడ్లో ప్రొఫైల్ కూడా ఉంది కదా, అది ఎవరైతే ఆధార్ ఉందో ఆ నెంబర్ యొక్క ప్రొఫైల్ అనమాట. దీనిలో ఆల్రెడీ వీళ్ళు ఆధార్ అప్డేట్, డాక్యుమెంట్ అప్డేట్ ఇవన్నీ చేసుకొని ఉన్నారు. సో ఇవన్నీ కింద వస్తాయి అన్నమాట. పైన ఇక్కడ మనము అడ్రస్ అప్డేట్ క్లిక్ చేస్తున్నాం. అడ్రస్ అప్డేట్లో 2 types ఉన్నాయి, అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అండ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ బేస్డ్ అప్డేట్ అంటే ఏంటంటే ప్రూఫ్స్ ఏమీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల ఆధార్లు అలా పెట్టుకొని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కింద పెడతాము. సో మనము నార్మల్ ఆధార్ అప్డేట్ ఆన్లైన్ క్లిక్ చేస్తున్నాను. కింద ఇవి వేటికి ఏమేమి అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో కిందకి వచ్చి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను నేను. వీటిల్లో నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు ఆర్ అడ్రస్ ఉంది. ఈ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఎన్నెన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఈ 3 మాత్రం ఆధార్ సెంటర్స్లోనే చేయించుకోవాలి. అడ్రస్ మాత్రం మనము ఫోన్లోనే చేసుకోవచ్చు. సో నేను అడ్రస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టాను. ఇక్కడ నాకు ఆల్రెడీ ఆధార్లో ఏ అయితే అడ్రస్ ఉందో, అంటే ఆ పర్సన్ ఇప్పుడు నేను చెక్ చేసే పర్సన్ యొక్క ఆధార్ అడ్రస్ ఏమైతే ఉందో అది ఆల్రెడీ పైన చూపిస్తుంది. కింద ఏంటంటే నేను చేంజ్ చేసుకోవాల్సిన అడ్రస్ అనమాట. అంటే మీరు ఎక్కడికైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అడ్రస్ కింద అన్నీ సెలెక్ట్ చేసుకొని టైప్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఫిల్ చేస్తున్నాను. కేర్ ఆఫ్ అంటే పర్సన్ యొక్క భర్త పేరు లేదంటే తండ్రి పేరు ఎంటర్ చేయాలి. క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ రాంగ్స్ ఉంటే ఒకసారి ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
అలాగే మనం ఇంగ్లీష్లో టైప్ చేయగానే తెలుగు పేరు ఆటోమేటిక్గా వస్తుంది. తెలుగు కూడా క్లారిటీగా ఉందో లేదో ఒకసారి రాంగ్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫాదర్ నేము, కేర్ ఆఫ్ దగ్గర ఫాదర్ ఆర్ హస్బెండ్ నేము, డోర్ నెంబరు. నెక్స్ట్ ఏరియా అంటే పర్టికులర్ వీధి అలా ఉండిద్ది కదా, ఆ వీధి అలా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పిన్ కోడ్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్టిక్, మండల్ అండ్ విలేజ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. కింద మాన్యువల్ అప్లోడ్ ఆర్ ఫెచ్ ఫ్రమ్ డిజిటల్ డిస్పోటరీ అలా ఉంది కదా, అదేంటంటే అప్లోడ్ చేసినాక మనం క్లిక్ చేయాల్సింది. సో మనం ఏంటంటే కింద ఇక్కడ సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. దీంట్లో మనకి ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయి వస్తున్నాయి. ఇక్కడ ఇండియన్ పాస్పోర్టు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఉన్నాయి. వీటిల్లో మనకి ఏమేమైతే ప్రూఫ్స్ ఉన్నాయో అవి ఉన్నాయి. గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు 3 monthsది, గ్యాస్ కనెక్షన్ బిల్లు 3 monthsది, ఇండియన్ పాస్పోర్టు, డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ విత్ స్టాంప్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇష్యూయింగ్ ఆఫీసర్. ఇంకా కింద ఇంకా ఉన్నాయి. కిసాన్ ఫోటో పాస్బుక్, రేషన్ కార్డు, డిసేబిలిటీ ఐడెంటిటీ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ కనెక్షన్ బిల్లు, కిసాన్ ఫోటో బుక్, మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ, ఫోటో ఐడి కార్డు, పెన్షనరీ డాక్యుమెంట్, బ్యాంక్ అకౌంట్, ఈ జాబ్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికేట్ విత్ ఫోటోగ్రాఫ్ అలాంగ్ విత్ పిఓఐ డాక్యుమెంట్. పిఓఐ అంటే పాన్ కానీ ఓటర్ ఐడి, అలా ఐడెంటిటీ ప్రూఫ్ కింద మన ఫోటోతో ఉండి మన డీటెయిల్స్ నేమ్ అయి ఉండేది పిఓఐ కింద తీసుకుంటాము. నెక్స్ట్ ఫోటో ఐడి కార్డు, నెక్స్ట్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ ఇష్యూడ్ బై ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. స్టాండర్డ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద గెస్టెడ్ ఆఫీసర్, స్టాండర్డ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్, స్టాండర్డ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద పంచాయత్ సెక్రటరీ. ఇలా ఉన్నారు గెస్టెడ్ వైజ్ అలాగా. నెక్స్ట్ ఓటర్ ఐడెంటిటీ కార్డు. ఈ డాక్యుమెంట్స్లో మీ దగ్గర ఏ ఉన్నా సరే అవి అప్లోడ్ చేసుకొని అవి సెలెక్ట్ చేసుకోండి. కింద వ్యూ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ ఉన్న దాంట్లోకి తీసుకునేది. ఆల్రెడీ నేను మ్యారేజ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకున్నాను విత్ ఫోటోగ్రాఫ్. మ్యారేజ్ సర్టిఫికేట్లో అంటే అడ్రస్ మార్చుతున్నాను కదా, మ్యారేజ్ సర్టిఫికేట్లో అడ్రస్ కూడా ఉంటుంది. అలాగే పిఓఐ డాక్యుమెంట్ కూడా తీసుకున్నాను దానికి తగ్గట్టు. అది తీసుకొని కింద నెక్స్ట్ కొట్టి సబ్మిట్ చేస్తే మనకి అమౌంట్ అది అప్లికేషన్ అనేది ఒకసారి మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి వచ్చింది. డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా ఉన్నాయో లేదో మళ్ళీ చూపిస్తాను చూడండి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఉన్నామంటే పక్కన ఎడిట్ ఆప్షన్ ఉంది. ఎడిట్ని క్లిక్ చేసుకొని మళ్ళీ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ కొట్టేసుకోండి ఏమన్నా కరెక్షన్స్ ఉంటే. నెక్స్ట్ కొట్టి సబ్మిట్ కొట్టేస్తే అమౌంట్ అడుగుతుంది. అమౌంట్ ఏంటంటే ఈ అడ్రస్ అప్డేట్కి 50 రూపీస్ అప్డేట్. 50 రూపీస్ మనకి స్కాన్ చేసి ఫోన్పేలో కానీ అలా చేసుకున్నా, లేదా డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసినా సరే పే చేసేసుకోవచ్చు. సో మనం అమౌంట్ పే చేసేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. ఇక్కడ కింద లాగిన్లో ఇది అయిపోయినాక హోమ్ పేజ్లోకి వెళ్తే కింద మనం అప్డేట్ చేసింది ఆల్రెడీ వస్తుంది. అంటే మనకి అది ఏ స్టేజ్లో ఉంది, వెరిఫికేషన్ స్టేజ్ నుంచి ఏ స్టేజ్లో ఉందో కూడా వస్తుంది. ఒకవేళ అది అప్రూవల్ అయిపోతే మాత్రం ఇప్పుడు మనం చేసిన ప్యాకెట్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఆ నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క అడ్రస్ అనేది ఆధార్ కార్డులో మన యొక్క అడ్రస్ అనేది మన ఫోన్లోనే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ ఛానల్ ద్వారా కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.